హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 10. వెంకట్రావు ఇంట్లో ఉన్నంత సేపు ఏదో ఒక విషయానికి చిరచిరలాడుతూ, రుసరుసలాడుతూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాడు. ఎంత పరువులేని పని చేశావో! నా తల తీసేస్తే ఇంతకన్నా నయంగా ఉండేది అన్నాడు ఎన్నిసార్లో. జానకి పుట్టింటికి వెళ్ళిన సంగతి ఎత్తి, ఒకసారి అన్నం దగ్గర కూర్చుంటూ, నువ్విక కాపురానికి వెళ్ళవని చుట్టాలందరికీ చెప్పేశాడటగా మీ అన్న. చెల్లెలి కాపురం చెడిపోయిందంటే 10 మందికి చాటించి సంతోషించిన వాణ్ణి నీ అన్ననొక్కడినే చూశాను. ఎవరెవరికి చెప్పాడేమిటి? అందరికీ ఉత్తరాలు రాశాడా? అని అడిగాడు. జానకి మాట్లాడకపోతే ఊరుకోలేదు. మీ అన్న చెప్పకపోతే ఫలానా మనిషికెలా తెలిసింది? అని రెట్టించాడు. అతనే కల్పించి చెప్పాడేమో అంది జానకి. అలాంటివాడు కాడతను. నిప్పులాంటి మనిషి. అలాంటి కల్పనలన్నీ నీ అన్నే చేస్తాడు అని ఎగిరాడు. ఇంట్లో అప్పుడప్పుడు ఆ వరస అలా సాగుతూనే ఉంది. వెంకట్రావు కంపెనీకి పోవడం వల్ల ఇంట్లో కూర్చుని పెళ్ళాంతో మాట్లాడడానికి వీల్లేని క్షణాల లోటుని అతని తల్లి సమర్థవంతంగా తీరుస్తూనే ఉంది. కోడలంటే అభిమానం లేకపోతే మానే, గోరెడు జాలి, దయ అయినా లేవు కోడలి మీద. ఒక మాట విసరడానికి జంకు ఉండదు, మొహమాటముగా ఉండదు. రాళ్ళు విసిరినట్టు విసురుతుంది మాటలు. వాడు శ్రీరామచంద్రుడు వాడు. కాబట్టి నువ్వే కావాలని వచ్చాడు గాని ఇంకొకడైతే మొగుడొద్దని పోయిన దాని మొహం మళ్ళీ చూస్తాడా? 3 నెలలకైనా మళ్ళీ ఆ మొగుడు కొంపకే చేరావు గాని ఇంకో మొగుడు దగ్గరికి వెళ్ళావా? ఈ మాత్రం దానికి ఈ భాగోతమంతా ఎందుకట? వద్దనుకున్నవాడే గతయ్యాడుగా మళ్ళీ. ఆ దెప్పుళ్లతో పోట్లాట ప్రారంభించింది అత్త. కోడలు వచ్చిన మర్నాడే ఆ కోడలు ఇంటి పనులతో తలమునకలవుతూ ఉంటే జానకి ఏం చెబుతుంది? అత్త మాటలకి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంది. దేనికి నోరెత్తకుండా ఊరుకుంటుంది. జానకి వచ్చిన దగ్గర నుంచి అత్త వంట మానేసింది, పనులు మానేసింది. ఒక సాయంత్రం వేళ జానకి వాకిట్లో తొట్టి దగ్గర అంట్లు తోముతోంటే అత్త ఎవరితోటో మాట్లాడడం వినపడి కాసేపు తోమడం ఆపి వింది. గిర్రున కళ్ళలో నీళ్లు తిరిగాయి. తల ఉంచుకుని తన పనిలో తను పడిపోయింది. జానకి అత్త వచ్చినావిడ దగ్గర తన కష్టాలన్నీ ఏకరువు పెట్టుకుంటోంది. చెప్పుకుంటే సిగ్గుగాని, మా అన్నయ్య దింపాడమ్మా మమ్మల్ని కుంపట్లోకి. పిల్ల బాగుంటుంది, కుటుంబం మంచిది అని ఒకటే ఊదర పెట్టాడు. ఏం బాగు, ఏం మొహం బాగు. మా కళ్ళేం మూసుకుపోయాయో దాని మొహాన ఆ స్ఫోటకం మచ్చలే కనపడలేదు. మా కళ్ళకి ఎన్ని సీసాల పౌడర్లు, రంగులు అద్ది మాయపుచ్చారో మాయదారి మూక. తీరా పెళ్ళికెళ్ళినప్పుడెవరో అన్నారు, పెళ్లి కూతురి మొహం నిండా స్ఫోటకం మచ్చలేనర్రా అని. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే ఏం లాభం? కట్నం మాత్రం ఎంత గుమ్మరించారనుకుంటున్నావేంటి? ఏమిటో హైదరాబాదు సంబంధం అని మోజుపడ్డామనుకో, చెప్పొద్దు. రాను పోను రైలు ఛార్జీలు దండగ మిగిలింది కానీ హైదరాబాద్ అయితే ఏం వచ్చి పడింది ఒళ్ళో? ఏమిటో తొందరపడ్డాం కానీ పిల్లాన్ని ఇప్పటిదాకా ఉంచితే రెండింతలు కట్నం ఊడిపడేది. చేతులు కాలిన తర్వాత ఆగులు పట్టుకుంటే ఏం లాభం? నువ్వెన్ని చెప్పు కానీ మీ కోడలు కుదురైన పిల్లలెద్దు. నా కోడలు ఉంది. ఎందుకు? ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. ఏం కర్మ నీ కోడలికి? ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేదాకా 10 మంది నౌకర్లని పెట్టి చేయించుకుంటుంది. నీకేం తీపడమ్మా వదినా? 50,000 కట్నం తెచ్చింది. బండెడు సామాను తెచ్చింది. ఆ తెచ్చింది. తెస్తే ఏమిటి? అన్నీ బీరువాల్లో బిగించి తాళాలు వేసుకుంది. మొన్న నలుగురైదుగురు మనుషులకి భోజనాలు పెట్టవలసొచ్చి ఏదో అవసరానికి 2 స్టీలు గిన్నెలు తీయమంటే ఇప్పుడవి వాడతానా అంది. ఎప్పుడో వేరే కాపురం పెట్టినప్పుడు వాడుకుంటుందట. అవసరానికి తీసి వాడుకుని మళ్ళీ కడిగి లోపల పెట్టుకోకూడదు. ఎందుకమ్మా కోడలు అంత తెచ్చిందని ఇంత తెచ్చిందని గొప్పలు? గిన్నెలు కొత్త చెడిపోతాయని అన్నదేమోలే. మా పిల్లాడి సంబంధంలాగా యాబ్రస్ సంబంధం ఎవరికీ వద్దు తల్లి. మీ అత్తగారేం పెట్టారని ఎవరన్నా అడిగితే బిడ్డ తలెత్తుకోలేకపోతున్నాడు అని చటుక్కున కళ్ళనీళ్లు పెట్టుకుని ఆ ఏడుపుతోనే మాటలు సాగించింది అత్త. మొన్న మా మేనత్త కూతురొచ్చింది ఏదో పని మీద. మధ్యాహ్నం పూట నిద్రపోయి లేచి
వెంకట్రావుకి వాళ్ళ అత్తగారు పెట్టిన వెండి సామాన్లు చూపించొదినా అంది. ఏం చూపించను, నా కాష్టం. ఆ వెండి గ్లాసు, ఆ మజ్జిగ గిన్నె, ఆ పన్నీరు బుడ్డి, ఆ చిన్నం చితక చూపించాను. పళ్ళెమేది అంది. వాళ్ళింకా చేయించలేదులే అని ఎలాగో మాట మరిపించాననుకో. ఈ పాడు సంబంధం చేసుకుని నలుగురిలో నవ్వుల పాలైపోయామనుకో వదినా. ఇంకా వెండి పళ్ళెం ఇవ్వలేదా? అబ్బే, ఎక్కడిచ్చారు? పెళ్ళైన ఏడాదికే ఆ ముసలాడు పోయాడు. అన్న ఉన్నాడంటే వాడికేం పట్టింది? రేపిస్తాం మాపిస్తాం అంటారే గాని ఊడపడినివ్వరు. ఇస్తారులే, ఎవ్వగెక్కడికి పోతారు? ఏదో పేద సంసారాలు. వాళ్ళకుంటే వాళ్ళ పిల్లకి పెట్టుకోక ఏం చేసుకుంటారు? పేద సంసారం ఎందుకయింది? వాడు రేపో మాపో 30,40,000 కట్నం లాగి మరీ పెళ్లి చేసుకుంటాడు. లాంఛనాలు ఇవ్వకపోతే ఊరుకుంటాడా? దీని మొహానికే ఏ అచ్చట ముచ్చట లేదు. మా వేపరాలకి బొత్తిగా జ్ఞానం లేదమ్మా. ఒక్క ఆడపిల్ల, దానికోసం 4 వస్తువులు అమర్చుకునే తెలివి లేదు. అసలు ఆడపిల్ల ఉన్నప్పుడు దాని పెళ్లికి ముందే అన్నీ అమర్చుకోవద్దు. ఇందాక పన్నీరు బుడ్డి అన్నావు. పన్నీరు బుడ్డి అల్లుడికి వస్తుందా? ఎందుకు రాదు? మా ఇళ్లలో అల్లుడికే వస్తుంది. అయ్యో, ఇంకా ఎన్ని సరుకులు రావాలో. రావలసినవన్నీ ఇచ్చారా? పిల్లకి మొగుడు తేరగా దొరికాడని ముడిపడేయించి ఇంట్లోంచి తోలేశారు. రెండో మనిషి లేచి వెళ్లే వరకు ఆ ధోరణి అలా సాగుతూనే ఉంది. ఆ రాత్రి వెంకట్రావు వచ్చిన తరువాత సాయంత్రం అన్నపూర్ణమ్మత్తయ్య వచ్చిందిరా అని మొదలుపెట్టి తల్లి కొడుక్కి ఆ సంభాషణంతా ఒక్క ముక్క పీరిపోకుండా చెప్పింది. చెప్తూ చెప్తూ అన్నపూర్ణమ్మ మీద కూడా కోపం వెళ్ళగక్కింది. వెధవ బడాయి. కోడలు కట్నాలు కానుకలు తెచ్చిందని మురిపమే లోపల, పైకి ఏమీ గొప్పలేనట్టు మాటలు. కోడలు తెచ్చుకున్న స్టీలు సామాను ఉమ్మడి కంపులో వాడుకోటానికి తీయమంటే తీస్తుందా? ఈవిడే కొనిపెట్టుకోరాదు 4 గిన్నెలు. అది గడుసుది కాబట్టి వీళ్ళాటలు సాగనివ్వదు. లేకపోతే ఆ సామాన్లన్నీ వీళ్ళ దుంపనాశనం చేసేయరు అని కాసేపు అన్నపూర్ణమ్మని తిట్టిపోసి మళ్ళీ తన వెయ్యాలవారి వైపు మళ్ళింది. అన్నపూర్ణమ్మ కొడుక్కి అత్తారు స్కూటర్ బండిచ్చారట. ఈ రోజుల్లో మీసం వచ్చిన మొగుడన్నాడంటే ఎన్నెన్ని లాంఛనాలు పోసి పిల్లనిస్తున్నారు. పెద్దమ్మగారి పెద్దాడొక్కడే కట్నాలు కానుకలు లేకుండా పిల్ల సోకుకి మతిపోయి పెళ్లి చేసుకున్నాడు. కానీ మన వాళ్ళందరూ అత్తార్ల దగ్గర నుంచి ఎన్నెన్ని తెచ్చుకున్నారో. నీ కర్మే కాలింది, నలుగురిలో నవ్వుల పాలయ్యావు అని కళ్ళనీళ్ళెట్టుకుని ముక్కు చీదింది. తనకి సౌఖ్యం లేనందుకు తన తల్లి గుండె ఎంత కోతపడుతోందో చూసినప్పుడల్లా వెంకట్రావుకి అత్తారి మీద చెప్పలేనంత ఆగ్రహం మేలుకుంటుంది. దీన్ని వదిలిపారేస్తే సరి అంటాడు అలాంటప్పుడు. మొగుడివైతే నీ బామ్మర్ది నెత్తినెక్కి తొక్కి గోళ్ళూడగొట్టి నీకు రావలసినవన్నీ తెచ్చుకో అని జ్ఞానబోధ చేస్తుందా మాతృమూర్తి. జానకిని 3 నెలల పాటు పుట్టింట్లో పెట్టు కూర్చున్న ఆడపిల్ల గల వాళ్ళు అంత తేలిగ్గా పిల్ల కాపురం చెడగొట్టుకోరని వెంకట్రావు తల్లికి తెలుసు. ఈసారి వాళ్ళు వెండి పళ్ళెం చేయించే పంపుతారు అనేది ఎప్పుడు. వెంకట్రావు కూడా అలాగే అనుకున్నాడు. తనకు రావాల్సిందేదో గోళ్ళోడగొట్టి పుచ్చుకోవాలనే పథకంతోటే జానకి దగ్గరికి బయలుదేరాడు. నిజానికి తనని చూడగానే అత్తగారు బావురుమంటుందని, పిల్లని తీసుకువెళ్ళమని కాళ్ళా వేళ్ళా పడుతుందని, బావమరిది కూడా సిగ్గుపడుతూ చెల్లెల్ని తీసుకువచ్చిన తొందరపాటికి మొహం వేళ్లాడేసుకుని నించుంటాడని, సమయం చూసి ఆ వెండిపళ్ళెం మాట అడిగేయవచ్చని అనుకుని వెడితే తీరా అదంతా తల్లకిందులైంది అక్కడ. ఈసారన్న వస్తువు చేతిలోకి వస్తుందనుకున్న వాళ్ళు అలా జరక్కపోయేసరికి తల్లి కొడుకులిద్దరూ తమ దురదృష్టానికి నిర్ఘాంతాలు పోతూనే ఉన్నారు పూట పూట. అన్నట్టు మీ అత్తకి ఉత్తరం రాయించావా అంది తల్లి ఒక పూట. ఆ, ఎప్పుడో రాయించాలే, 150 తులాలు పెట్టాలని రాసిందిలే అని బొంకాడు కొడుకు. రాసిందా? మంచి పని చేశావు అని సంతోషించింది తల్లి. కంపెనీకి పోకుండా వెంకట్రావు ఇంట్లో కూర్చున్నప్పుడల్లా తల్లి కొడుకులిద్దరూ తప్పకుండా వెండి పెళ్ళం సంగతి మాట్లాడుకుంటారు. మొదట ఎవరెవరి గురించో చెప్పుకుని చివరికి వ్యవహారం అక్కడికి తీసుకొస్తారు. వాళ్ళ కోడలు తెచ్చుకున్న గంధపు గిన్నె ఎంత బరువుందో, వీళ్ళ కోడలు తెచ్చుకున్న వెండి చెంచాలు దుక్కల్లా గుణపల్లా
ఎంత బాగున్నాయో! ఇవే మాటలు ఎంతసేపు. కాళ్ళగడుగు పళ్ళెం మగపెళ్లి వాళ్ళకొస్తుందని ఎరగదా నీ అత్త? ఆ పళ్ళె ఆ పళ్ళెం ఇవ్వటానికి ఎంత రాద్ధాంతం చేశారోనమ్మా! 25, 30 మందికి తిండ్లు పెట్టడానికే ఏడ్చారు. వేళపట్టున టిఫిన్‌లా? కాఫీలా? పెట్టారుగా వేపరాలికి పట్టు చీరలు. రెండో ఉతుక్కే మోకాలి మీదకొచ్చింది చీర. నీ ప్యాంటు గుడ్డలు మాత్రం ఏడాదికే రంగుమాయలా? తల్లి సుబ్బారావు ఇప్పటికీ నవ్వుతాడు ఈ ఉంగరం చూసి. పెళ్లి ఉంగరంలో ఇంత చిన్న రాయి ఏమిటోయ్ అంటాడు. చిన్న రాయి పెట్టమని నేనే అన్నానని చెబుతుంటాను. ఆ ముసలాడుంటే వాడి మొహాన్న కొడుదును కొడుకు. అంత పనే చెయ్యవలసిందే వాళ్ళకి. చిన్న పెద్దమ్మ గారి దాసుకి ఎంత మంచి ఉంగరం పెట్టారో చూస్తే ఆశ్చర్యపోతావు. కుంకుడు గింజంత వజ్రప్పొడి వేయించి చేయించారు. దాసు అది చేతికి పెట్టుకుని తిరుగుతోంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవురా. వాడి చేతి వైపే చూసేదాన్ని కాస్సేపు. నువ్వు పెట్టుకుంటావా పిన్ని అని ఒక్కసారి తీసిచ్చాడు. అయ్యో నాకెందుకురా అని ఒక గంటసేపు నా చేతికి పెట్టుకుని తీసి కళ్ళకద్దుకుని వాడి చేతికే పెట్టాను. అల్లుడికి ఉంగరం పెడితే అలాంటిది పెట్టాలి. లేకపోతే లేదు. అంతేగాని తల్లి ఎవరదృష్టం వాళ్ళది. అందరికీ ఒక్కలాగా రమ్మంటే వస్తుందా? కొడుకు ఎంత కటిక మేళమో నీ అత్తారు. వాళ్ళకి గడ్డి పెట్టేవాళ్ళెవ్వరూ లేరేమిట్రా? ఎవరో ఎందుకు? చూస్తూ ఉండు. నేనే తినిపిస్తాను గడ్డి. ఆ మాటలన్నీ జానకి ముందే. జానకి పనులు చేసుకుంటూ, మొహం చిన్నబుచ్చుకుని ఆ మాటలన్నీ వింటూనే ఉంటుంది. అదంతా జానకికి రోజూ అలవాటే. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోతుంది. కొత్తగా దిగులు పడుతుంది. పుట్టింటి నుంచి వచ్చి 4, 5 రోజులైన తరువాత జానకి ఒకరోజు తన గాజులు తీసి వెంకట్రావు దగ్గర పెట్టింది. ఇవి తీసుకుని మా వాళ్ళు ఇవ్వవలసినవన్నీ చేయించమని అత్తయ్యకి చెప్పండి అంది. తనకేదో పెద్ద అవమానం జరిగినట్టు వెంకట్రావు కళ్ళెర్రజేసి, నీ గాజులిమ్మని ఎవరిమ్మన్నారిప్పుడు? వెధవ తెలివితేటలు ప్రదర్శించకు. నీ గాజులు అమ్మి సామాను కొంటే మీ వాళ్ళు ఇచ్చినట్టు అవుతుందా? ఎంత ఖర్చయితే అంత ఖర్చు పెట్టి నీ అన్న చేయించి ఇవ్వాలి తెలుసా? ఒక్క పైసా ఊడిపడనిస్తాడనుకుంటున్నావా? నీ మీద ఏదో ప్రేమ ఒలకబోస్తాడనుకుంటున్నావుగా. అందుకని చెప్తున్నాను. నీ తల బిరిసేదో మీ వాళ్ళ దగ్గర చూపించు. నాకు రావలసింది నాకు పడెయ్యమను. ఆ మాత్రం గడుస్తనం లేదా? పెళ్ళయ్యి కాపురం చేస్తున్నావు. మా వాసంతిని చూసి జ్ఞానం తెచ్చుకో. పెళ్లికి ముందు నుంచే భర్తకి ఏమేం కావాలో అన్నీ పోట్లాడి చేయించి ఉంచుకుంటోంది తెలుసా? బట్టలు కూడా కొనిపించుకుంటోంది. నీకు అంత జ్ఞానం ఎక్కడిచ్చిందిలే? గాజులు తీసిస్తున్నావు గాజులు. గాజులు నీ సొమ్మనుకుంటున్నావా? అసలు నీకా బుద్ధెందుకు పుట్టింది? అని నిలదీశాడు. జానకి మాట్లాడలేకపోయింది. అది కాదురా అసలు సంగతి అని తల్లి అందుకుంది. మధ్యాహ్నం వెంకటమ్మత్తయ్య వస్తేనూ ఈ మాట ఆ మాట వచ్చి మీ వేపురాలు ఈసారన్నా సామాను చేయించి పంపిందా? అని అత్తయ్య అడిగింది. ఆ మేం వల్లకాట్లోకి వెళ్ళిన తర్వాత పంపిస్తుంది అన్నాను ఒళ్ళుమండి. ఆ మాట తప్పొచ్చింది గావును నీ పెళ్ళానికి. వెంకట్రావు తల్లి మాటల్ని సమర్థిస్తూ జానకితో ఎవరి కష్టం తోస్తే వాళ్ళు అనుకుంటారు. నీకెందుకు మధ్య? నీకంత కష్టంగా ఉంటే నీ అన్నకి ఉత్తరం రాసి మాకివ్వవలసినవన్నీ చేయించి మా మొహాన పాడెయ్యమని చెప్పు. నిన్ను పన్నెత్తు మాట అంటే అప్పుడడుగు అన్నాడు. ఆ కంఠస్వరంలో కాస్త తేడా లేకపోతే ఆ మాటలు తల్లి మాటలో కొడుకు మాటలో చెప్పడం కష్టం. నాకు తెలవకడుగుతాను. పెళ్లిలో ఒప్పుకున్నవే ఇవ్వమంటున్నాం కానీ ఇంకో 10,000 కట్నం పొయ్యమంటున్నామా? ముసలాయన పోతే మాత్రం ఆఫీస్ నుంచి ఎంతో డబ్బొచ్చిందన్నారు. ఆడపిల్లని ఉసిరు పెడతాడా నీ అన్న? అంతా తనొక్కడే దిగమింగి కూర్చుంటాడా? అంది అత్త బుగ్గలు నొక్కుకుంటూ. జానకికి తెలిసినంత వరకు అన్న దగ్గర ఒక్క పైసా కూడా నిలువ లేదు. తండ్రి బాగా అప్పులు చేసి 20,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. పై ఖర్చులన్నింటికీ ఇంకో 10,000 ఖర్చు పెట్టాడు. తండ్రి పోయిన తర్వాత డబ్బు వస్తే అది అప్పులు తీర్చడానికే చాలలేదు. అన్న ఇంకా తన పెళ్లి అప్పు తీరుస్తూనే ఉన్నాడు. అదంతా అందామనుకుని మళ్ళీ నిరుత్సాహపడి ఊరుకుంది. చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఏం లాభం? రేపు తను తీసుకోడు. కట్నాలు కానుకలు తోడబుట్టిన దానికి పెట్టుకోవటానికి అంత ఏడుస్తున్నాడు. మా ఉసురు తగలకపోతుందా ఏమిటి?
అబ్బా! ఎంత కఠినంగా మాటలనేస్తారో అని జానకి మనసు విలవిల్లాడుతుంది. బటబట కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చెయ్యలేదు. మాటకి మాట అనాలని చూడదు. పోట్లాటికి దిగాలని చూడదు. ప్రాణం ఎంతో విసిగితేనే గాని నోరు విప్పి ఒక్క మాట అనదు. ముంగిల ఇదొకటి నేర్చింది. గుండెలోతు మనిషి. నాలాగా బడబడా వాగేవాళ్లే నయం. ఏ కుళ్ళూ ఉండదు అని అత్త తన మనసెంతో నిర్మలమని, జానకి మనసంతా కుళ్ళేనని తేలుస్తుంది. ముక్కు మొహం ఎరుగని ఇంటి నుంచి వచ్చిన పిల్లతో కొంచెమన్నా మర్యాదగా ఉండాలన్న సంగతే తోచదు ఆ అత్తకి. కోడల్ని ఎంత మాట అనడానికైనా తనకి, తన కొడుక్కి సర్వ హక్కులు ఉన్నాయనుకుంటుంది. అవును కానీ వెంటనే వచ్చేయమని నీకు ఉత్తరం రాశాను. అప్పుడెందుకు రాలేదు అని అడుగుతాడు వెంకట్రావు హఠాత్తుగా. అది ఏ వేళైనా సరే, పొద్దున్న పూట పాచిమొహంతో ఉన్నా సరే, మిట్ట మధ్యాహ్నమైనా సరే, చల్లటి సాయంత్రం వేళైనా సరే, ఎప్పుడే మాట వస్తే ఆ మాట అడిగేయవలసిందే. కొంచెం కూడా సంకోచం ఉండదు, మొహమాటం ఉండదు. జాలి దయ ఆ తలకాయలోనే లేవు. నీ అన్న వెళ్ళొద్దన్నాడనుకో, వాడి మాట ప్రకారం నడుస్తావా అంటాడు మళ్ళీ. మీరు ఉత్తరం రాసిన సంగతి మా అన్నయ్య ఎరగనే ఎరగడు. నేను చెప్పలేదు అంది జానకి ఒకసారి. నువ్వలా అనకపోతే ఇంకెలా అంటావులే. మా అన్నయ్యకి తెలుసండి, వెళ్ళొద్దన్నాడండి అంటావా? వాడి మాట మీద ఉన్న గౌరవం నా మాట మీద లేదు కదా అని, అదే నా బాధ అని తల వంచి బాధపడుతూ కూర్చుంటాడు. పాపం వెంకట్రావుకి కష్టాలే. వెంకట్రావు అమ్మకి కష్టాలే. పీతల కష్టాలు పీతలవి కదా. చిన్నపిల్లల కథల్లో రాక్షసుడు మనుషుల్ని గుప్పిట్లో పట్టుకుని నోట్లో పెట్టుకుని కరకర నమిలి తినేస్తాడే, అలాగా అత్త భర్త తనని తినేస్తున్నారనిపిస్తుంది జానకి ఒక్కోసారి. చిన్నప్పుడు అమ్మమ్మగారి ఊరెళ్ళినప్పుడు చూసేది. సాయంత్రం పూట చెట్లోంచి లేచి వచ్చిన గేదెల మెడలకి జలగలు వేళ్లాటటం. పాలేరు జలగల్ని ఊడదీసేస్తుంటే భయం వేసి ఇంట్లోకి పోయి దాక్కునేది. అలాంటి జలగలు ఎన్నో వందలు వేలు తన మెడ నిండా ఒంటి నిండా పట్టుకున్నట్టనిపిస్తుంది. ఎన్నిసార్లో లేచింది మొదలు పనితో సతమతమవుతూ ఉంటుంది. వాళ్ళు సనుగుతూ ఉంటే, దెప్పుతూ ఉంటే, వెటకారాలు చేస్తూ ఉంటే పిచ్చి చూపులు చూస్తుంది. ఒక్కోసారి ఏడుస్తుంది, మళ్ళీ పని చేస్తుంది. ఒక్క పూటో 2 పూటలో ఇంట్లో గొడవలు లేకుండా గడిచిందంటే గతమంతా మారిపోయినట్టనిపిస్తుంది జానకి. మళ్ళీ కలహం ఒకటి రేపటికి సాధ్యమని ఆ తల్లి కొడుకులు దాన్ని తెచ్చిపెట్టగలరని జానకి ఆ పూట సందేహమే రాదు. మంచివాళ్ళందరిలాగా వాళ్ళు మంచివాళ్లేననుకుంటుంది. వాళ్ళ చెడ్డతనం మళ్ళీ కళ్ళబడేదాకా. తీరా అప్పుడు అదేదో వింత పరిణామం అయినట్టు కొత్తగా నిర్ఘాంతపడుతుంది. ఆ తరువాత భర్త ఎప్పుడైనా కాస్త నవ్వుతూ పలకరించాడంటే ఆమె విచారం మీద మళ్ళీ ఒక మాయదారి పడిపోతుంది. తను అత్తింట్లో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉన్నట్టు ఒక ఊహాతరంగం సాగుతుంది. అది అంతే, ఇరుకులోకి, అజ్ఞాతంలోకి, అంధకారంలోకి క్షణక్షణము ఈడ్చే సంసార పంజరం అది. జానకి వచ్చాక వారం రోజుల తరువాత ఏ గుణాన్న ఉన్నాడో వెంకట్రావు. ఒక సాయంత్రం సినిమాకి వెళదాం, తయారవ్వు అన్నాడు. ఆ చెప్పేదేదో మధ్యాహ్నం చెప్పకూడదు, తొందరగా పని మొదలు పెట్టుకునేదాన్ని కదా అనుకుంది జానకి లోపల. పోనీ ఒక పూటకి అత్తగారు చేస్తుందా అంటే ఆశ లేదు. ఆ మాట ఆలోచించడానికే వీల్లేదు. మధ్యాహ్నం పప్పు నానబెట్టింది, ఇంకా రుబ్బలేదు. రాత్రికి వచ్చి రుబ్బుకోవచ్చులమ్మని మిగతా పనులు గబగబా పూర్తి చేసుకుని చీర మార్చుకుని తల దువ్వుకుని సిద్ధమైంది జానకి. ఆటో తెచ్చాడు వెంకట్రావు. లోపలికొచ్చి అమ్మా తయారయ్యావా అని కేక పెట్టాడు. అయిపోయింది, వచ్చేస్తున్నారా అని ఆవిడ ముస్తాబాయ్ బయలుదేరింది. జానకి తెల్లబోయింది. తమతో అత్త కూడా వస్తుందంటే కోపం వచ్చింది. వారానికో సినిమా చూసే మనిషి బయటికి పోతున్నప్పుడు కూడా వెంటపడాలా అని బాధేసింది. నేను రాను అని చెప్పేసి చీర మార్చుకుని రోటి దగ్గర కూర్చుని పప్పు రుబ్బుకుందాం అనుకుంది. ఒక్క క్షణం అంత తెగింపే ఉంటే ఆ ఇంట్లో ఉండి వాళ్ళ కోసం పప్పులు రుబ్బడాలు ఎందుకు చేస్తుంది? ఏంటి బయలుదేరవేం అని కయ్యన అరిచాడు వెంకట్రావు. వస్తున్నాను అని వంటగది కిటికీలు మూసి తలుపులు వేసి చేతిలోకి రుమాలు తీసుకుని చెప్పులేసుకుని బయటకొచ్చింది. అత్తగారు ఆటోలో మధ్యన కూర్చుని ఉంది.
జానకి ఒక పక్క కూర్చుంది, వెంకట్రావు ఇంకో పక్క కూర్చున్నాడు. సినిమాలో కూడా అత్త కోడలికి కొడుక్కి మధ్యనే కూర్చుంది. సీట్లు చూసుకున్నాక వెంకట్రావు బయటికెళ్ళి ఏవో కొనుక్కొచ్చాడు. జానకికి ఇవ్వబోతే వద్దంది. తల్లి కొడుకులిద్దరూ తింటూ కూర్చున్నారు. సినిమా ప్రారంభమైన తరువాత కాసేపటికే జానకి అందులో లీనమైపోయింది. భర్త కోసం సేవలు చేసి త్యాగాలు చేసి చివరికి పసుపు కుంకాలతో కన్నుమూసిన ఉత్తమురాలి కథ అది. భర్త తాగబోతూ తిరిగిపోతూను ఆ ఇల్లాలు పడ్డ బాధలు ఇన్ని అన్నీ కావు. భర్త దొంగతనం చేసి ఖైదులో పడితే ఆ ఇల్లాలు తన నగలన్నీ ఇచ్చి భర్తను విడిపించింది. భర్త శత్రువులు భర్త మీదకి కత్తి విసిరితే చప్పున ఈవిడ అడ్డం వెళ్ళి కత్తి తగిలి కింద పడి భర్త పాదాలు చుట్టుకుని మీ పాదాల దగ్గర పసుపు కుంకాలతో కన్ను మూస్తున్నానండి అని నిజంగానే కన్ను మూసింది. ఆ భర్త నిర్వికారుడై అట్టా నడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. జానకికి దుఃఖం ఆగలేదు. సినిమాలో కూర్చున్నంతసేపు కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. ఇల్లాలి ఆత్మ నల్లంచు తెల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని మబ్బుల్లోంచి ఎగురుతూ స్వర్గానికి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు స్వయంగా ద్వారం దగ్గరికి వచ్చి ఈవెన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. జానకి శరీరం పులకరించింది. ఆ ఇల్లాలు తనే అయినట్టు, తనకే అన్ని సద్గుణాలు ఉన్నట్టు, తనకే అంత కీర్తి స్వర్గము ప్రాప్తించినట్టు ఊహల్లో తేలింది. తను ఎప్పుడు అంత సహనంతో భర్తకి సేవలు చెయ్యాలనిపించింది. అసలు తను చేస్తున్నది అందులో 100వ వంతు కూడా లేదనిపించింది. ఓర్చుకున్న గొడ్డుకి తేటనీరు, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కారు అనేవాళ్ళు జానకి నాయనమ్మలు రోజుకి 10 సార్లు. ఆ ఇల్లాలు తమ నాయనమ్మల్లాగా కనపడింది జానకికి. ఆ ఇల్లాలు తెచ్చుకున్నంత కీర్తి తను తెచ్చుకోవాలని ఎంతో గట్టిగా అనిపించింది అంతసేపు. భర్త పీడింపు, అత్త నోటి దురుసుతనము మనసులో పెట్టుకోదగ్గ సంగతులే కానట్టు అయిపోయింది జానకి మనసుకి. అత్త తమతో సినిమాకొచ్చి ఇద్దరి మధ్య కూర్చుందనే కోపం ఎప్పుడో పోయింది. ఇంటికి వెళ్ళగానే అత్తయ్య మీ ఇద్దరికీ వడ్డించేస్తాను, కాళ్ళు కడుక్కురండి అని కలివిడిగా తిరిగింది. తల్లి కొడుకులిద్దరూ అన్నాలు తింటూ సినిమా ఉత్తమరాల గురించే మాట్లాడుకున్నారు. ఈ రోజుల్లో ఆడదాన్ని పట్టగలమా? ఎంత పెటపెటలాడిపోతారో. మంగళంలో ఉప్పుగల్లులాగే విరగబాటు, ఆ వినయం, ఆ ఒద్దిక మా కాలంలో వాళ్ళకి కానీ ఈ రోజుల్లో ఎక్కడా అని ప్రారంభించింది అత్త. తను ఎన్నెన్నో కష్టాల్లో పడిందట. వేలడంత పిల్లకి పెళ్లి చేస్తే ఆనాటి నుంచి వంచిన నడుమెత్తకుండా అత్తగారింట్లో తెగ చాకరీ చేసిందట. ఒక జ్యోతిష్కుడెవడో చెయ్యి చూసి అమ్మా నువ్వు అందరిలాంటి ఆడమనిషివి కావు తల్లి, నీ దారే వేరు అన్నాడట. ఈనాటికి కొడుకు కాస్త గడికట్టాక ఈ రకంగా కాస్త కష్టాలు తీరి నిలబడిందట. కానీ ఆ ధోరణిలో సాగింది అత్త 2 కంచాలు ఖాళీ చేసేదాకా. ఈ రోజుల్లో అంత ఉత్తమురాళ్ళు లేరంటావా అన్నాడు కొడుకు తల్లితో. తన భార్య అంత ఉత్తమురాలు కాదు కదా అని అతని మనసు కోతపడుతోంది. సినిమా చూసిన దగ్గర నుంచి అతను దిగులు పడ్డట్టు అయిపోయాడు. అత్త మాటల మీద జానకికి అంతకు ముందు లాగా బాధ వెయ్యలేదు. పెద్దావిడ ఏదో మాట్లాడుతున్నారు, కష్టం సుఖం చెప్తున్నారు అనిపించింది. వాళ్ళిద్దరూ అన్నాలు తిని లేచాక పప్పు రుబ్బే పని పూర్తి చేసి తను కూడా అన్నం తిని వంటిల్లు సర్ది గదిలోకి వచ్చింది. వెంకట్రావు నిద్రపోతున్నాడు. అతన్ని చూస్తే జానకికి చాలా గౌరవం కలిగింది. ఈ మనిషి ఏమన్నా తాగుబోతా తిరిగిపోతా? అంత చెడ్డవాడికే ఆ ఇల్లాలు అన్ని సేవలు చేసి దారిలో పెట్టింది. ఇలాంటి మనిషి అయితే కళ్ళు కద్దుకోవాలి. మనిషి అన్న తర్వాత ఎప్పుడన్నా కోపం రాకుండా ఉంటుందా? ఆలోచనల్లో మునిగి జానకి అతని కాళ్ళ దగ్గర మంచు మీద కూర్చుని చాలాసేపు అతని పాదాలు ఒత్తింది. వెంకట్రావు నిద్దట్లో అటు ఇటు కదిలి విసుక్కున్నాడు. 2 రోజులు గడిచిందో లేదో చిన్న సంగతి మీద పెద్ద పోట్లాట వచ్చింది. ఆ పూట జానకి పాలు తోడపెట్టలేదు. వెంకట్రావు భోజనానికి వచ్చేటప్పటికి చూస్తే పెరుగు లేదు. పొద్దున్న పాలు తోడయ్యలేదని గుర్తొచ్చింది జానకికి. కొంచెం జంకుతూనే పాలు తోడేయటం మర్చిపోయాను, పెరుగు లేదు, పాలు పోసుకుంటారా అన్నంలో అంది. అతను చాలాసార్లు పెరుగు ఉన్నా పాలు పోసుకుంటాడు, అది అలవాటే. పాలొద్దు, నాకు అసలే వేడి చేసింది అన్నాడు చెరిచెరలాడుతూ. అయినా పాలు తోడెట్టుకోవడం మర్చిపోతారా ఎక్కడన్నా
అని అందుకుంది అత్త. పాలు తోడెట్టుకోవడం ప్రపంచంలో ఎవరు మర్చిపోరా అని జానకి అడగలేదు. చాలా తప్పు చేసినట్టు బాధపడిపోయింది. పెరుగు కావాలంటే దగ్గరలోనే హోటల్ ఉంది. జానకి హార్లిక్స్ సీసా ఒకటి కడిగి తుడిచి సంచిలో పెట్టి తెచ్చి, కొంచెం పెరుగు కొనుక్కురండి, మీ ఇద్దరికీ సరిపోతే చాలు అంది జంకుతూనే. ఆ అడ్డమైన పెరుగులు తాగుతాడా వాడు? రోజూ చేసే పనికి అంత మరుపెలా వచ్చిందేమిటి నీకు? రేపు ఇంట్లో ఏ చుట్టమో పట్టమో ఉన్నా ఇలాగే చేస్తావా? సిగ్గు లేకపోతే సరి. వాడెంతో ఆకలితో నకనకలాడుతూ వస్తే ఇప్పుడెళ్ళి కొట్లన్నీ తిరగమంటావా అని అత్త పోట్లాట మొదలుపెట్టింది. అసలు పాలెందుకు తోడుపెట్టలేదు అని భర్త అధికార హోదాలో ప్రశ్నలు ప్రారంభించాడు. మర్చిపోయాను అంది మళ్ళీ జానకి జంకుతూ. ఎందుకు మర్చిపోయావు అన్నాడు మళ్ళీ. ఎప్పుడు పుస్తకాలు ముందేసి కూర్చునే దానికి సంసారం ఎక్కడ గుర్తుంటుందిలే అంది అత్త. మాట్లాడవేం అడుగుతుంటే అని రెట్టించాడు భర్త. ఒక మాటకి 10 సార్లు అడగాలి. ఒక్కసారి అడగగానే మర్యాదగా జవాబిచ్చావా ఎప్పుడన్నా అని మండిపడ్డాడు. వేటగాడు మెత్తనైతే సరి, లేడీ 3 కాళ్ళ మీదే నడుస్తుంది అంది అత్త. మనుషులన్న తర్వాత మర్చిపోకుండా ఉంటారా అంది జానకి ఏడుపు కంఠంతో రోషంగా. అప్పటికి చూడరా అది, చూడు ఎంత పొగరు మోత్తనంగా జవాబు చెబుతోందో అని అత్త అనగానే భర్త ఎదురు జవాబులు కూడా చెబుతావేం అని చెల్లున లెంపకాయ వేసేశాడు. జానకి కృంగిపోయింది. ఎంత బాధతో ఎంత చేతులతో చూసింది అతని వైపు. తన వల్ల ఒక్క తప్పు కూడా జరగకుండా వాళ్ళ కోసం పనులు చెయ్యాలని చూస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆరాటపడి చేస్తూనే ఉంది. నిష్కారణంగా దెబ్బ కొట్టాడు. జ్ఞానం ఎరుగని చిన్నపిల్లని కొట్టినట్టు కొట్టాడు. జానకి సిగ్గుతో చచ్చిపోయినట్టయింది. వాళ్ళిద్దరి గుణం ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు కొత్తగా చేదరపడింది. ఎంతకాలానికి ఒకటే గుణమా? అరికాళ్ల కింద మంటలు పెట్టి పైన నీతి సూత్రాలు వల్లిస్తే ఎంత మూర్ఖురాలైనా కదలకుండా నించుంటుందా? ఎంత తెలివిమాలిన దానికైనా అది సాధ్యమవుతుందా? జానకి సాధ్యం కావటం లేదు. వాళ్ళు చీటికి మాటికి తిట్టినప్పుడు తిమ్మినప్పుడు జానకి బాధే కలుగుతోంది కానీ సంతోష తరంగాలు పొంగడం లేదు. ఒక పూట ఏదన్నా గట్టిగా గొడవ జరిగితే ఎంత సర్ది చెప్పుకున్నా జానకి మొహం చిన్నబోతుంది. తన పని తను చేసుకుంటూ భావంగా తిరుగుతుంది. పుట్టింటికి వెళ్ళి రాకముందు ఈ మాత్రం పట్టుదల ఉండేది కాదు. ఇప్పుడు ఎంతో తప్పకపోతే గాని మాట్లాడదు. మాట్లాడవేం అని దండిస్తే అప్పుడు చెబుతుంది జవాబు. రోజంతా కలిపితే 2-3 మాటలు మాట్లాడుతుందో లేదో. ఇంట్లో మనిషి ఉన్న అలకిడే ఉండదు. జానకి వచ్చి 10 రోజులే అయింది. ఆ 10 రోజుల్లోనూ వెంకట్రావుకి అర్థమైంది జానకి చాలా మారిందని. జానకి అర్థమైంది వెంకట్రావు ఏమీ మారలేదని. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.